శ్రీ మహాగణాధిపతయే నమః. అనురాధ నక్షత్ర జాతకులంటే ఎవరు? ఎవరికైతే జన్మ జాతకరీత్యా అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, సమయం ఉన్నటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఆ రోజు అనురాధ నక్షత్రం కనుక జరుగుతూ ఉంటే వాళ్ళందరూ అనురాధ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. ఈ అనురాధ నక్షత్రం అనేటువంటిది వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇక ఒకవేళ ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి. ఎవరి పేరులో అయినా సరే నా, నీ, ను, నే అంటే నా నాగార్జున, నీ నీలిమ, నీ ను నూతన్ ప్రసాద్, నే నేహ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ అనురాధ నక్షత్ర వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ అనురాధ నక్షత్రానికి నక్షత్రాధిపతి శని. ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంది, అంటే కుజ రాశిలో ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా వీళ్ళ యొక్క లక్షణాల మీద కానీ వీళ్ళ యొక్క జీవిత విశేషాల మీద కానీ శని కుజుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అనేటువంటి అంశాల గురించి చెప్తాను. మొట్టమొదట ఈ అనురాధ నక్షత్ర జాతకులకి సహజంగానే ఎక్కువ శాతం మంది సౌమ్యంగా ఉంటారు, మంచి వినయ విధేయతలు కలిగి ఉంటారు, ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించగలిగిన తెలివితేటలు కలిగి ఉంటారు, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. అంటే ఒక వ్యక్తిని చూసి చూడగానే అతని యొక్క గుణగణాలని అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. అలాగే వీళ్ళ విషయంలో చెప్పాలి అంటే ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ పూర్తిగా ఒక ఆలోచనకి నిర్ణయానికి వచ్చే వరకు కూడా తొందరపడి నిర్ణయాలు చేయరు. ఒకవేళ చేసినా కూడా ప్రతి క్షణం మానిటర్ చేస్తుంటారు. అంటే ప్రతి పనిని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ అనురాధ నక్షత్ర జాతకుల్లో చాలామంది మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో గొప్ప వ్యాపారవేత్తలుగా, ప్రభుత్వోద్యోగులుగా, అలాగే మంచి స్థాయిల్లో సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది మాత్రం ఎంత కష్టపడ్డా కూడా అక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఎదుగు లేనటువంటి జీవితం ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ నక్షత్రం యొక్క లక్షణం ఏమిటంటే ఆకాశంలో ఎగిరేటువంటి గరుడ పక్షిలాగా చాలా ఉన్నతంగా ఆలోచించగలుగుతారు. భూమిలోకి, పాతాళంలోకి, పుట్టలోకి వెళ్ళిపోయేటువంటి సర్పంలాగా అతి తక్కువ స్థాయిలోనూ ఆలోచించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ ఆలోచన ధోరణి వీళ్ళకే చెల్లుతుంది. అందరి సలహాలు వింటారు, వీళ్ళకి తోచింది చేస్తారు. ఇది వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి విశేషం. ఈ సలహా చెప్పేటువంటి వాళ్ళు ఏ సలహానా చెప్పని, మంచి సలహా చెప్పని, చెడ్డ సలహా చెప్పని, వాళ్ళు ఏం చెప్పినా వింటారు, కానీ వీళ్ళకి తోచిందే చేస్తారు. సహజ సిద్ధంగా ఈ అనురాధ నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులతో కానీ సోదర వర్గం వాళ్ళతో కానీ కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఈ భేదాభిప్రాయాలని బయటపడనీయకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళది సర్వసాధారణంగా రహస్య ప్రకృతి. అంటే ఏ విషయాన్నైనా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటి వాళ్ళకి ఉపకారం చేసినా అపకారం చేసినా రహస్యంగానే చేయాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉండడం జరుగుతుంది. వీళ్ళ నక్షత్రాధిపతి అయినటువంటి శని కారకరీత్యా వీళ్ళు ఒక్కొక్కసారి చాలా ఎక్కువ సమయం ఒక పని మీద ఆలోచించడం జరుగుతుంది. అంటే శని మందగమనుడు. ఏ పని చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తూ ఉంటారు. అంటే చాలా స్లోగా ఉంటుంది వీళ్ళు నిర్ణయించేటువంటిది. అలాగే వీళ్ళున్నటువంటి రాశ్యాధిపతి కుజుడిది. చాలా స్పీడ్గా ఆలోచిస్తారు, చాలా స్పీడ్గా నిర్ణయిస్తారు, తొందరపాటు నిర్ణయాలు చేస్తారు, తొందరగా మాట్లాడతారు, తొందరగా మాట అంటారు, తొందరగా మాట పడతారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే వీళ్ళలో కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు నిరంతరం వీళ్ళలో ఉండడం వల్ల సహజంగానే కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళకి కొంత భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ అనురాధ నక్షత్రంలో గనక శిశువు జన్మించేటట్లయితే ఏ రకమైనటువంటి శాంతి పరిహార క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఇది దేవ నక్షత్రం. అలాగే మంచి నక్షత్రమే కనుక ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ నక్షత్ర జాతకులకి ఉండదు.
దేవగణం ఇది. అలాగే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనురాధ నక్షత్ర జాతకులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పొరపాటున కూడా పనస చెట్టుని నరకటం చేయకూడదు. పనస చెట్టును కనుక నరికేటట్లయితే జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. కనుక పనస చెట్టుని నరకకూడదు. అలాగే వీళ్ళకి జీవితంలో కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారం, గురువారం, శనివారం బాగా కలిసి వస్తాయి. శుక్రవారం కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువ శాతం బుధ, గురు, శనివారాలు కలిసి వస్తాయి. వీళ్ళకి జీవితంలో అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నీలం రంగు, ముదురు నీలం రంగు, స్కై బ్లూ, లెవెండర్ కలర్ చాలా అదృష్టాన్ని ఇస్తాయి. చాలా పెద్దగా ఆలోచించేటట్లయితే వీళ్ళు మంచి స్థితిలో నిలబడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అనురాధ నక్షత్ర జాతకులు చక్కగా శ్రేయస్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.